పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదములు చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, ఈ రీతిగా నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటలలో, స్తుతి ఆరాధనలో మీ నడిపింపు అనుగ్రహించి దీని ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతా ఉన్నాం. పరలోకం నుండి నీ వర్తమానం దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు అనుగ్రహించు బాబు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. నీ కార్యాలు గొప్పవి. నీ గొప్ప కార్యాలు అనుభవించాలని, రుచి చూడాలని బిడ్డలందరికీ వచ్చి ఉన్నారు. దుఃఖముతో వచ్చారు బాబు, వేదనతోనే వచ్చారు. నీ రక్షణ ఆనందంలో నిలిచి ఉండాలని వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు తృప్తి తీరా నీ ఆశీర్వాదములతో నింపండి. ప్రతి ఒక్కరి జీవితం గొప్ప విడుదల దయచేయండి ప్రభువా. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి. రాని వారిని సకాలానికి తోడుకురండి. నీ దైవ సన్నిధి ఇక్కడ అనుగ్రహించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఇక్కడెక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతానుడు యేసును బంధిస్తూ ఉన్నాం. కీడు దూరం అవునుగాక, నీ అభిషేకం ఉండునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. కూర్చోనండి. రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీకు దీవించే దమ్ముంటే దీవించండి. తర్వాత మళ్ళీ రెండు చేతులు జోడించి నేను చెబుతున్నప్పటికే అప్పుడు అయిపోయినట్టు తిరిగిపోతున్నారు. కొంచెం ఇలా పెట్టి వాళ్ళకి మీరు చెప్తున్నది వారు విన్నారా లేదా గ్రహించుకోవాలి. నీవు దీవెన విడుదల చేయాలి. నువ్వు ఇక్కడ దేనిని విడుదల చేస్తావో అక్కడ పరలోకంలో నీకు విడుదల చేయబడుతుంది. ఆమేన్. ఇక్కడ నీవు దేన్ని బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది. మళ్ళీ నమస్కరించండి. కుడివైపు తిరగండి. వారు ముఖం వైపు చూచి నోరారా దీవెన పలకండి. నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక. మళ్ళీ ఇప్పుడు ఎడం వైపు ఉన్న వారు తిరగండి. వారి వైపు. మనం ఏదో పెద్ద భక్తి చేసే అవసరం లేదు. మనసారా ఎదుటి వ్యక్తిని దీవించగలిగినటువంటి స్థితిలో మనసుండి నీ నోట దేవుడిచ్చిన వాక్కుని నువ్వు ప్రకటించటం, నీకు నీవుగా ప్రకటించే స్థితికి నువ్వు ఎదిగేవంటే భూలోకంలో భాగ్యం వస్తుంది, పరలోకంలో మోక్షం వస్తుంది. ఇదే గొప్ప భక్తి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మనం ఎన్ని చేసినా ఏ స్థితికి ఎదగాలంటే మన ఆత్మ ఆత్మీయ స్థితిలో దేవునిలో ముందుకు కొనసాగాలి. ఈ ఆత్మ లోక సంబంధంగా పని చేయకుండా ఆత్మ సంబంధంగా పనిచేసే రీతిలో మన ఆత్మ ఎదగాలి. మన ఇంటి ముందున్న వారిని చూసినప్పుడు, మన వారిని ఎవరైనా మనకు కనబడినప్పుడు హృదయపూర్వకంగా వారు బాగుపడాలి, వారు దీవించబడాలి, వీరు ఆశీర్వదించబడాలి. నిజముగా దీవించబడాలని కోరుకునే స్థితి మన హృదయంలో మనకి రావాలి. ఆమేన్. మీకుందా? మనసుందా? మీ తోటికోడలు నీకంటే బాగా ఉండాలని కోరుకున్నావు ఎప్పుడైనా? నిజం చెప్పండి. మీకంటే ఎక్కువ వేరే నగ వేసుకుంటే నీకు తట్టుకోలేవు. మొన్న ఒక ఆమె అంటుంది, ఇద్దరు తోటికోడలు మాట్లాడుకోవటం నేను విన్నాను. మీరు ఎవరికి చెప్పకండి. మరి ఈ తోటికోడలు ఆమె గురించి అంటుంది, ఆమె మంచిది వేసుకుంటుంది కానీ ఎన్ని వేసుకున్నా ఆమెకు అందంగా ఉండదు. ఒకటి రెండు తక్కువ వేసుకున్నా నాకు ఏంటో తెలియని అందం నాకు వచ్చేస్తుంది అంటుంది. ఆ పక్కనే ఉన్నాను నేను ఎన్ని వేసాను నేను మీకు చెప్పేశాను. హల్లెలూయా. మన ఎదుటి వ్యక్తితో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు నీకు ఇచ్చిన స్థితి, నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితి, భక్తి, ఐశ్వర్యము
నీది నీవు అనుభవిస్తూ ఎదుటివారికి మేలు కలగాలని నీవు నీ పెద్ద మనసు చేసుకుని మాట్లాడుకుని దేవునికి ప్రార్థించినా ప్రకటించినా నీ చుట్టూ ఒక బలమైన దైవశక్తి ఆవరిస్తుంది. ఆమెన్. నీ నోటికి వాక్శక్తి వచ్చేస్తుంది. నువ్వేది ప్రకటిస్తావో అది జయమవుతుంది. హృదయం బాగుగా ఉన్నప్పుడు, మంచి మనస్సాక్షి మనం కలిగి ఉన్నప్పుడు మన నోటి నుండి ఎవరి వైపు చూసి ఏం మాట్లాడినది అయిపోతుంది. అంటే అంత దైవం నిన్ను ఆవరిస్తుంది. మనం ఎందులో నుండి బయటకు రావాలి? ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కొండలెక్కినా, ఎన్ని యాత్రలకు వెళ్ళినా మనం మార్పు రాకపోతే అది వ్యర్థమే. నీవు ఎప్పుడైతే మంచి హృదయంలోకి మార్పు చెందుతావో, మంచి మనస్సాక్షిలోనికి నీవు ఎప్పుడైతే మార్పు చెందటానికి సిద్ధపడతావో ఆటోమేటిక్గా ఆ ఆశీర్వాదము నీవు మంచి మనసు కలిగి అనేక మందికి దీవెన ప్రకటిస్తూ అందరూ బాగోవాలని కోరుకునే స్థితిలో కనుక నువ్వు ఎదిగినప్పుడు ఆ దీవెన 1000 రెట్లు కృపతోటి నీ బిడ్డల మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మారాలి మనసు మారాలంటే నువ్వు బొట్టు తీయటం, గాజులు తీయటం, బైబిల్ పట్టుకెళ్ళటం, బాప్తీసం పొందడం కాదు. నీవు మనసు మార్పు చెందాలి. ఆమేన్. ఇది ఒక్కసారే వచ్చేది కాదు. ఇది వస్తుందా? ఒక్కసారి వస్తుందా? రాదు. ఇది రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కరోజే మనం మార్పు చెందలేం. వినటానికి చాలా బాగుంది కానీ దీన్ని ఆచరించడం కొంచెం కష్టం అవుతుంది. ఆ కష్టాన్ని ఇష్టపడి ప్రతిరోజు నీ హృదయంలో మార్పు తెచ్చుకోవటానికి నువ్వు ప్రయత్నిస్తే ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వం ఎక్కడ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి మీద దేవుని ప్రేమతో చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ వారు ఏదైనా కష్టం చెప్తే దేవుడు వారికి తప్పక సహాయం చేయాలని నిజమైన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎంత మాత్రం ఉంచడు. ఆమేన్, హల్లెలూయా. మరి మీరు మారతారా? మీకు మేడ రావాలంటే, మిద్దె రావాలంటే, బంగారం రావాలంటే, వచ్చిందంతా అనుభవించాలంటే, అనుభవిస్తూ స్వర్గానికి వెళ్ళాలంటే నీ మనసు క్రీస్తుని పోలినట్టుగా మార్పు చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరినైనా దీవించినప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు, మన ఇంటి వారినైనా, మన పక్కన ఉన్న వారైనా, నువ్వు పెట్టడం లేకపోయినా పర్వాలేదు కానీ నీ హృదయం అంతటితో నీవు బాగుపడాలి అనేది కోరుకునే స్థితికి మీరు ఎదగండి. నేను ఎదగటానికి చాలా టైం పట్టింది. తర్వాత నేను దైవ దర్శనం పొందుకున్నాక దేవుని ఆత్మ నేను అనుభవిస్తూ ఉండగా తెలియకుండా నాలో నుండి ఆ మనసు టోటలీగా దూరం అయిపోయింది. ఆ మనసు పోవాలంటే క్రీస్తుకి చోటిచ్చినప్పుడు చీకటి మనసు దూరం అయిపోతుంది. ఆమెన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. జనులు ధనాపేక్షకులు, స్వార్థ ప్రియులు అయి ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. ధనం పిచ్చి అందరికీ పట్టింది. ఏం పట్టింది? ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలం అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ధనాన్ని ప్రేమించడం మానేస్తావో నీ దగ్గర కొట్ల కింద ఉంటుంది ధనం. నువ్వు ఎప్పుడైతే ప్రతిదానికి ముడి మీద ముడి వేసి నువ్వు తినటం మాని దాని మీదే నువ్వు మనసు పెట్టుకుంటే ఏమవుతుంది? మనం ఏది ప్రేమిస్తామో అది మనకు రాదు. అది మనం యేసుని ప్రేమిస్తే అన్ని ఆశీర్వాదాలు మన చుట్టూ ఆవరిస్తాయి. ఆత్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఆదరణ నీవేగా, ఆనందము నీవే
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములను అందరూ పాడదాం. ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు. పాడాలి. ఆనందము నీవేగా, యేసయ్యా, ఆనందము నీవేగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన గొప్ప దేవుడు. చెప్పండి, నా యేసయ్య గొప్ప దేవుడు. ఆమేన్. ప్రతిరోజు ప్రతి సమయం మీరు అనుకోవాలి, నా యేసయ్య గొప్ప దేవుడు, నా యేసయ్య గొప్ప దేవుడు అనుకుంటూ ఉంటే నా నామము, నేను నమ్మిన నామము, యేసు నామము గొప్ప నామమని స్మరిస్తూ ఉంటేనే గొప్ప కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంటాయి. హల్లెలూయా. మరి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించారు. మన ప్రార్థన శక్తిలో 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. చాలా ప్రాంతాల నుండి, చాలా రాష్ట్రాల నుండి మరి ఈ సాక్ష్యాలు విని, వాక్యం విని, యూట్యూబ్ ద్వారా అలాగనే టీవీ ఛానల్స్ ద్వారా చాలా రాష్ట్రాల నుండి మరి తైలాభిషేక ప్రార్థనలకి హాజరవుతూ ఉన్నారు. హాజరయ్యి ఆశీర్వాదాలు పొందుకుని మళ్ళీ సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. ప్రియులరా, నిన్నటి దినమందు ఒక అద్భుతమైనటువంటి వింతైన సాక్ష్యము మరి నిన్న నంద్యాల ప్రార్థనలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆ సాక్ష్యం విందాం. నంద్యాలలో ఏంటంటే, లోపల ఉన్నటువంటి శిశువు విషయంలో డాక్టర్ ఇంకా చెప్పలేము, అది బ్రతుకుతాడని ఆశ లేదని చెప్పి వారికి తెలియపరిచి సంతకాలు పెట్టించుకుంటే ఆ బిడ్డ తల్లి, కన్సీవ్ అయిన ఆమె తల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా ప్రార్థనా శక్తిలో సాక్ష్యం చెప్పుకుంటాం బాబు, మరి గొప్ప కార్యం చేయవంటే మళ్ళీ సాయంకాల సమయంలో కూడా వారి చేత సంతకాలు పెట్టించుకుని, మేము చెప్పలేము, శిశువు బ్రతుకుతుందని నమ్మకం లేదని చెప్తే ఆ రాత్రి దేవుడు ఆమెను ఎలా బలపరిచాడంటే దర్శనం అనుగ్రహించాడు, ఆమెకి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములో దేవుని సేవకుడు వచ్చి మరి ఆ పుట్టిన బిడ్డను పైకెత్తుకుని అనేక మందికి ప్రజలకు చూపిస్తున్నట్టు, ఎలుగెత్తి చూపిస్తున్నట్టు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము వచ్చాక ఆమె బలము పడి విశ్వాసములో బలంగా ఉంది. అద్భుతం ఏంటంటే, మరి ఆపరేషన్ చేశాక దేవుడు ఆ బిడ్డకి మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నిన్నటి దినమందు ఆ బిడ్డను ఎత్తుకుని ఆ శిశువుని తీసుకొచ్చినప్పుడు నేను ఆ శిశువుని అందరి ముందు పైకెత్తి సాక్ష్యం చెప్పాను. మనకు వచ్చిన ప్రతి దర్శనము దేవుడు నెరవేరుస్తాడు. ఆమెన్.
మన దేవుడు నిజముగా మంచి దేవుడు. మనం ఎంత అదృష్టవంతులు అంటే తొందరగా మనం నమ్ముకున్నాం. ఇంకా తొందరగా నమ్ముకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ప్రియులారా, చూడండి, డాక్టర్లు చెప్పలేమన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిశువుకి ఆరోగ్యం ఇచ్చాడు. ఎస్, ఈ సాక్ష్యం ఇందాం. నిన్న నంద్యాల స్టేజ్ మీద ఈ సాక్ష్యం చెప్పబడింది. మేము ఇక్కడ ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళాము కర్నూలుకి. ఈరోజే చేయాలన్నారు. మేము చూపించుకొని వెళ్ళాలి ఇంటికని అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము సాయంత్రంకే చేసాము. ఈ నమ్మకం లేదు, ఈ బిడ్డ చనిపోతాడు, మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టరి అని చెప్పారు. అక్కడ చెప్పినాక మేమందరం ఏడుస్తున్నాం. ఏడిసిన తర్వాత మళ్ళీ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తూనే ఉన్నారు. ఇంకా మాకైతే తెలియదు, నమ్మకం లేదు. మీరు చేయమంటేనే మేము చేస్తాము, లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు. అయ్య తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన నూనె తీసుకొని వెళ్తాను అయ్యగారిది. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి 7 సిలువలు వేసాను, తాపినాక లోపలికి తీసుకెళ్లారు. రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు పాపని ఎత్తుకొని జనాలకు అందరికి చూపించినట్టు నాకు కనపడుతుంది అక్కడ. అది మళ్ళీ రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. ఏంది ప్రభువా ఇది? మళ్ళీ 3 గంటలకు మళ్ళీ సంతకానికి పిలిచారు. రేకున 3 గంటలప్పుడు ఏంది ప్రభువా మళ్ళీ 3 గంటలకు సంతకానికి పిలుస్తున్నావు? ఇదైతే నాకు తెలియదు. చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నా మనిమని కూడా నువ్వు బ్రతికించాలా దేవుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒకే మాట చెప్పాను. రేపు ఈ పాటికల్లా నేను అందరితో పాటు ఎత్తుకొని ఇక్కడ కూర్చోాల, నా మనవుని నా చేతులు నువ్వు పెట్టాలా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కదాన్ని ఇటనే మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ ఐసులో పెట్టాలన్నారు. సరలేని ఐసులోకి ఈ బిడ్డను పాపను కూడా చూడకుండానే పిల్లోని ఎత్తుకొని పోయినా ఎమ్మడే. ఇక ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి, ఈ పాపను 1 గంటనే పెట్టాల్సింది అన్నారు. తండ్రి, నేను మళ్ళీ నెలకే బాబుని ఎత్తుకొని ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అయ్యగారి దగ్గరకు పోయి తీర్మానం తీసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి గట్టిగా గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఏం బహుమానము? ఎవరిచ్చేది ఇది? యెహోవా ఇస్తుంది. నిజముగా మన చేయి దాటిపోయే పరిస్థితిని కూడా దేవుడు చివరి క్షణములో దానిని ఆయన రిమోట్లో తీసుకుంటాడు. ఆయన చేతిలో తీసుకుని నీ కోసం మరలా దాన్ని నిలబెడతాడు అనమాట. ఆమెన్. ప్రియులరా, మరి నంద్యాలలో 2 ఆడపిల్లల తర్వాత బాబు కావాలని వచ్చారు. దేవుడు వారి జీవితంలో కృప చూపించి మగబిడ్డని దేవుడు అనుగ్రహించాడు. ఆ సాక్ష్యం ఇందాం. తన పేరు యోబు, భార్య పేరు రానమ్మ. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు కుమారుడు కావాలని అనుకున్నారు. తను గర్భవతిగా ఉండగా దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు కుమారుడు కావాలని. అలానే తను 7వ నెల గర్భిణీగా ఉండగా వారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే స్కానింగ్ తీసినప్పుడు మీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని డాక్టర్స్ చెప్తే వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి, ముందు 2 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నాకు కుమారుడు కావాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు కుమారుడు పుడతాడు పో అని ఒక యాపిల్ ఇచ్చి దైవజనులు ప్రార్థన చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తన డెలివరీ అయిన తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన బట్టి వారికి కుమారుడిని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారికి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీకు ఎవరు కావాలి? మగపిల్లడు కావాలనుకున్న వారు చెప్పండి. ఆడపిల్ల కావాలంటే ఎవరికి చెప్పాలి? మీరు ఎవరికి చెప్పాలి? ఇచ్చేవాడికి చెప్పాలి. మన పని ఏంటంటే ప్రార్థించటం. ఆమేన్. పూజారి పని నాది, అంటే ప్రతిష్ఠ చేస్తానన్నమాట. ఆ పని కొరకే నన్ను పంపించాడు. మీ మీద చేతులుంచి మిమ్మల్ని ప్రతిష్ఠ చేయాలి. దైవం తన సేవకుడిని పంపుతాడు. తన సేవకుడు దాని కార్యం జరిగించి ఇక్కడ నేను ప్రతిష్ఠ చేసినప్పుడు పరలోకము నుండి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. మీ జీవితంలో క్రియ దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, మరి 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు రాజమండ్రిలో. ఆ బిడ్డ చాలా అన్యురాలు. దేవుని సన్నిధానంలో వాక్యం విని బలపడిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని ఆత్మ ద్వారా ఆశీర్వదించడం ద్వారా చక్కని బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇవ్వగలిగింది. ఎస్, వందనాలు. నా కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇస్సాక్ పాస్టర్ గారికి నా కోట్లాది వందనాలు. నా పేరు మౌనిక. మాది కొవ్వూరు మండలం
నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. నాకు గర్భఫలం లేదు. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగేదాన్ని, ఎన్నో మందులు, ఎన్నో ఉపవాసాలు చేసేదాన్ని. అయినప్పటికీ నాకు ఫలితం లేకుండా పోయింది. మా చిన్నత్తయ్య గారు నన్ను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి ఏడు నెలలు వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట అని చెప్పారు. చెప్తే నేను ఇష్టం లేకుండానే వచ్చాను ఇక్కడికి. నాకు దేవుడి నమ్మ కూడా ఇష్టం లేదు, అయినా వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసాక్ పాస్టర్ గారు చెప్పే మాటలు, ఆయన దేవుడి గురించి చెప్పే వాక్యం అవన్నీ నేను విని నాకు చాలా నమ్మకం, చాలా ప్రేమ కలిగిన దేవుడి మీద కలిగి నేను కంటిన్యూగా అలా వచ్చేదాన్ని. 7 నెలలు అయిపోయినాయి అని చెప్పేసి మా అత్తయ్య గారు వాళ్ళు మానే అన్నారు. మానే అంటే నేను ఇప్పుడే దేవుడిని నమ్ముకుంటున్నాను, దేవుళ్ళు ఉంటుంటే వీళ్ళు ఇప్పుడు మానేయమంటున్నారని నాకు చాలా బాధేసి నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవా నువ్వే ఎలా అయినా సరే మా అత్తయ్య గారు మనసు మార్చి నేను ఇవన్నీ ప్రార్థనలో ఉండేలాగా చేయదేవా అని నేను ప్రార్థన చేసుకుంటే ఆ నెక్స్ట్ డేనే మా అత్తయ్య గారు సర్లే 1 సంవత్సరం వెళ్ళు చూద్దాము అనేసి అన్నారు. నేను అలానే వచ్చేదాన్ని ప్రేయర్కి వచ్చి టీవీలో యూట్యూబ్లో వాక్యం కూడా వింటూ ఉండేదాన్ని డైలీ. దేవాతి దేవుడు దయ వల్ల నాకు ఏప్రిల్ 20వ తారీఖున నేను కన్సీవ్ అయ్యానని దేవాతి దేవుడు నాకు చెప్పి, ఆయన కృప వల్ల నేను కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు తెలిసింది. డిసెంబర్ 10వ తారీఖున నాకు ఈవిడ పుట్టాడు. అయితే పుట్టిన వెంటనే నేను ఒకసారి ఆపరేషన్ బెడ్ మీద ఉండగా చూశాను అంతే. మళ్ళీ నన్ను వీడిని హాస్పిటల్లో పెట్టేశారు, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోవట్లేదని. నేనైతే చాలా ఏడ్చేదాన్ని, ఏంటి ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు వీడు, ఇలా జరిగింది నాకు అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని. అలాగే కన్నీటి ప్రార్థన చేసుకుంటుంటే నెక్స్ట్ మంగళవారం పుట్టాడు, బుధవారం ఇక్కడ ప్రార్థన జరిగింది. మా నాన్నగారిని ప్రార్థనా తైలం తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఆ ప్రార్థనా తైలం డైలీ 7 సిలువలు వీడికి హాస్పిటల్లో ఉండగానే ఆ బాక్స్లో ఉండగానే వీడికి వేసేదాన్ని. నేను వేసి అలాగని ఉంచితే డిసెంబర్ 25వ తారీఖున దేవుడు పుట్టాడని మనం చెప్పుకునే క్రిస్మస్ రోజునే దేవాతి దేవుడు నాకు నా బిడ్డను స్వస్థపరిచి నేను నా బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి దయ చూపించాడు, కృప చూపించాడు. దేవాతి దేవుడు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, పిల్లలు కావాలంటే మీరు ఎక్కడికి రావాలని చెప్పాలి? ఎక్కడ రావాలని చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ప్రార్థనా శక్తికి రండి. ఒకవేళ ఇంత దూరం ప్రార్థనా శక్తి రాకపోతే వారికి దగ్గరలో ప్రార్థనా శక్తి ఎక్కడైనా ఉంటే, ప్రార్థనా శక్తి అంటే సంస్థ కాదు, ఎక్కడ ఏ సంఘంలో ప్రార్థన మరి దేవుడు ఆలకించే ప్రార్థన ఉందో అదే ప్రార్థనా శక్తి. ఆమెన్. ప్రతి చోట నేను ఉండాలనేది అవసరం లేదు. ఎక్కడ ఆత్మ సంబంధమైన సేవకులు ఉంటారో అక్కడ ప్రార్థనా శక్తి ఉంటుంది. ఆమెన్. ఎక్కడ ప్రార్థనకు జవాబు వస్తుందో అదే ప్రార్థనా శక్తి. దేవుడు మనకిచ్చిన వరములతో మనం అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య భాగులకు వెళ్దాం, మరిన్ని సాక్ష్యాలు చూద్దాం. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు పెడతాను. ముందు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీకు అనుగ్రహించేటువంటి మాట ఏంటంటే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. బైబిల్లో ఉన్నాయన్నవారు? ఎస్, గుడ్. మీ అందరి దగ్గర ఉన్నాయి. మీరు తప్పక దీవించబడతారు. ఏమున్నా లేకపోయినా బైబిల్ ఉండాలి దగ్గర. ఒక్క బైబిలే కాదు, 2 బైబిల్ ఉండాలి, 3 ఉండాలి. బైబిల్ ఉండటమే కాదు, బైబిల్ చదువుతూ ఉండాలి. మళ్ళీ ఈ చదివిన తర్వాత ఇది నలగక ముందే నలగని బైబిల్ ఇంకొకటి ఉండాలి. అంటే దేన్ని ప్రేమించాలి మనం? దేనిని? వాక్యమును ప్రేమించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని. మీ దగ్గర బైబిల్ ఉంటాయి, ఆ బైబిల్ అట్లా ఊడిపోయి ఉంటాయి. తీసుకెళ్ళి బల్ల మీద పడేస్తారు, పట్టుకెళ్ళి పెట్టి మీద పడేస్తారు. మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడే పట్టుకొస్తారు దాన్ని. ఎంతమంది ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారు? ఉదయాన్నే లేచి బైబిల్ చదివే ముందు బైబిల్ని శుభ్రం చేసుకోవాలి. బైబిల్ అందంగా ఉండాలి. నీ పొట్టిసారిని ఎంత అందంగా పెట్టుకుంటావు, కట్టుకుని వెళ్ళొచ్చేస్తావు. వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు చేసే పని ఏంటి? ఏం చేస్తారు మీరు? మళ్ళీ మంచం మీద వేసి
చక్కగా భర్త మంచినీళ్ళు ఇమ్మన్నా ఇవ్వకుండా టీ పెట్టమన్నా ఉండండి నేను సారీ మడతెట్టుకున్నాను, ఎక్కడెక్కడ నలిగిందో అదంతా మడతెట్టుకుని మళ్ళీ నీట్గా మడత పెట్టి ఆ బీరువాలోనో పెట్లోనో పెట్టి దాని పని కంప్లీట్ అయిన తర్వాత నీ పని చేస్తావు. ఒక సారీని ప్రేమిస్తావు, ఒక సూట్ని ప్రేమిస్తాం, ఒక గోల్డ్ మెటీరియల్ని మనం ప్రేమిస్తాం. బైబిల్ని ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? అన్నిట్లకంటే ఎక్కువగా మనం ప్రేమించవలసింది దేవుని వాక్యం ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అన్నిట్లకంటే విలువైనటువంటి కవర్లో పట్టుకెళ్తాను. నేను ఎక్కడ విలువైన బ్యాగ్ కనపడ్డా చాలా వెల ఎక్కువ పెడతాను. ఎందుకంటే ల్యాప్టాప్ మోయటానికి కాదు ఆ బ్యాగ్. దేనికి? నా పరిశుద్ధమైన దేవుని వాక్యమును నేను దీవెనగా పట్టుకెళ్ళాలి. మన మనసు ఎంత దేవుని వాక్యానికి పెడతామో, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎవరైనా చూచినప్పుడు అదెంతో ఆశీర్వాదంగా ఎప్పుడు కనబడుతుంటే నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో దానిని బట్టి అర్థమవుతుంది. ఆమెన్. మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి. ఈ రోజు నుండి పోనీ ఎంతవరకు అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఈ రోజు నుండి పరిశుద్ధ గ్రంథాన్ని అందరి దగ్గర పెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి చదవాలి, మళ్ళీ సాయంకాలం చదవాలి. ఇంకా మీకు దూర ప్రయాణం బస్సులో వెళ్తున్నప్పుడు మీరు బైబిల్ తీసి చదువుకోండి. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం చదువుతూ ఉంటే ఏమొస్తుందో తెలుసా? నీ చేతుల కష్టార్జితం ఆటోమేటిక్గా రెక్కలు ధరించుకుని పోకుండా నిలబడేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే అతడు ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు అతడు నీటి కాలువల యారను నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి గ్రంథాన్ని తెరిచిన వారందరూ ఆమోసు ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట. ఆమోసు అనేటువంటి మనుషుడు చాలా చిన్న మనుషుడు, చాలా చిన్న ప్రవక్త. అయితే దేవుడు ఈ మనుషుడి ద్వారా ప్రకటిస్తున్నటువంటి మాటలు ఆనాడు ఇశ్రాయేల్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దినము కృపాకాలములో నీకు నాకు ఇవ్వటానికి దేవుడిచ్చిన మాట పరిశుద్ధ వాక్యం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు, చూడు, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. నాతో చెప్పండి. మరియు శ్రమనందుచున్న, గట్టిగా చెప్పాలి, నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. హల్లెలూయా. ప్రియులరా, శ్రమలో ఉన్నటువంటి నీకు, దేవుని బిడ్డగా ఉన్న నాకు నీకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ దినము ఈ క్షణము నుండి ఒక బలమైన కృప ఏంటంటే చెర నుండి విడుదలను పొందటం నువ్వు చూస్తావో. దేవుని సేవకుడిగా నన్ను ప్రకటించమన్నాడు, నేను మీకు ప్రకటిస్తున్నాను. మీ పట్టణం వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దాన వాక్యము మీ ముందు పెడతా ఉన్నాను. ఏంటంటే ఆయన నీ శ్రమను ప్రభు చూచేరు. నేను ఇంత శ్రమ పడుతున్నాను, నా శ్రమ ఎవరికి తెలుస్తుంది? నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు గుర్తిస్తారు? నా కష్టం ఎవరు చూస్తారు? నన్ను ఎవరు బయట పెడతారని అనుకుంటున్నావు కదా. నీ శ్రమను, నీ దరిద్రతను పరిశుద్ధుడని యేసు చూచేరు గనుకనే నిన్ను చెర నుండి ఆయన విడుదల చేయుచున్నాడు. ఏ చెరలో ఉన్నావో, ఏ బంధకములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఈ బాధలో నుండి, ఈ బంధకముల నుండి నేను బయటపడటానికి నా చేతిలో ఏమీ లేదు అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా. ఆ చెర, ఆ బంధకము దేవుని చేతిలో ఉంది. నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు.
మీరు నమ్మగలిగితే 7 మార్లు ఆమేనని చెప్పండి. చెరలో నుండి ఆయన నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు, విడుదల చేయుచున్నాడు. భయంకరమైన చెర చాలా మందిని పట్టి పీడిస్తున్న పెద్ద చెర ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలు బాధపడే బంధకం ఏంటంటే, బంధించబడిన బంధకం ఏంటంటే రోగం అనే చెర. ఏ చెర అండి? రోగము. ఏదో ఒక రోగము శరీరంలో ఉంది. రోగము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ రోగము నాకు లేదన్న వారు చేయి పైకెత్తండి. నో. అందరిలో ఏదో ఒక రోగం, చిన్నదో పెద్దదో, ఒకరి రోగం ఒకరు చెప్పుకోం మనం. ఇంకో రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మన బిల్డప్ ఎలా ఉంటుందంటే, నాకు ఏ రోగం లేదు అన్నట్టు చెప్తాం మనం. రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు, ఎండలోకి వెళ్ళకమ్మా, వేడి నీళ్ళే తాగు, ఇంకా చెప్పాలి, ఉప్పు తగ్గించుకో, డాక్టర్ చెప్పినట్టు చేయండి, స్వీట్ తగ్గించండి, రకరకాలుగా ఎక్కువ ఆలోచించకు. ప్రియులరా, రోగులైన మనమే ఒక రోగిని ఇంకో రోగి పరామర్శించినట్టు అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. చాలా మందిలో కాలు నొప్పులు, కాలు మంటలు, ఒళ్ళు దురద, కురుపులు, గజ్జి, తామర, ఇంకా కిడ్నీ పాడైందని, కిడ్నీలో రాళ్ళున్నాయని, లివర్ పాడైందని, ఉబ్బుపోయిందని, గుండె వీక్ అయిపోయిందని చెప్పాలి. ఇంకని చెప్పాలి. రోగాలు, క్యాన్సర్ అని, కుళ్ళిపోవటం అని, థైరాయిడ్, ఈ రోగాల పేర్లన్నీ చాలా పేర్లు ఇప్పుడు అందరికీ తెలిసించిపోవచ్చు. ఇది ఒక్క రోగము రావటం, ఏ రోగం లేదనుకుంటే ఎక్కడో చోట ఒక బొల్లు మచ్చలా తయారవటం, రకరకాలుగా స్కిన్లో డిసీజ్ రావటం. ప్రియులరా, అనేకమైన రోగాలు. అయితే ఈరోజు నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మగలిగితే మాత్రం ఆ రోగము నుండి బయటపడతావు. యేసు నామములో ఏ రోగముతో శ్రమ పడుతున్నావో, ఏ రోగముతోటి కష్టపడిపోతున్నావో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావో, నా బ్లడ్ మారిపోయింది, నా బోన్ క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ మధ్య అన్ని పట్టినట్టు ఉంటున్నాయి, ఎవరు అందరూ కట్టేసినట్టు ఉంటున్నారు అని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీకు స్వస్థత శీఘ్రమే, ఈరోజే ఈ క్షణమే రోగము నిన్ను విడిచి యేసు నామములో పోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మితే 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. రోగముతో శ్రమ పడుతున్న నిన్ను ఆయన చూచాడు. ఇక రోగము నిన్నేమి చెయ్యదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవ చెర ఏంటంటే ఆర్థిక సంక్షోభం, అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయబెక్కెత్తండి. అప్పులు లేవు నాకు, నేను ఎవరికి ఇవ్వని అవసరం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి అఫీషియల్ అప్పులు ఉంటాయి. ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఎందుకంటే టైం వడ్డీ కట్టేస్తాం అనుకోండి, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. 2 నెలలు వడ్డీ కట్టడం మానేస్తే 3 నెలలు ఇస్తాననే సమయానికి ఇవ్వకుండా 3 వాయిదాలు వేసావనుకో, వారు నీకు దెయ్యంలా కనబడతారు. ఇక నీ ఇంటి ముందుకు వస్తున్నప్పుడు అమ్మ వచ్చేస్తుంది. తర్వాత వారు ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చెప్తుంటావు, ఇంకా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. చివరికి ఏమనిపిస్తుంటే, నేను ఈ అబద్ధాలు చెప్పలేకపోతున్నాను దేవా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఈ అప్పులు ఏంటి, నేను తిన్నానా, నేను చేసేనా, నేను తాగేనా, నేను కట్టుకున్నానా, నాకు ఎందుకు వచ్చిన కర్మ అని వెళ్ళిపోయి శంగు పైన వేసుకుని ఏడ్చేస్తూ ఉంటావు.
దేవా, నా బిడ్డ కోసం ఇలాగ శ్రమలో పడ్డాను, నా భర్త కోసం నేను అప్పుల పాలైపోయాను, నా భార్య కోసం నేను అప్పుల పాలైపోయాను, వారికి నేను జామీన్ సంతకం పెట్టి అప్పుల పాలైపోయాను, ఏంటి బాబు ఈ కర్మ, నన్ను విడుదల చేయని అడుగుతున్నావు కదా. దేవుడు శ్రమ పడుతున్న నీ శ్రమ కలిగిన చెరను ఆయన చూచేరు గనుకనే ఆర్థిక దరిద్రతలో నుండి దేవుడు నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. పాడదామా? ఏ తెగులు నీ గుడారమందు. గట్టిగా పాడలేరా? చప్పట్లు ఆపండి. చప్పట్లు మాత్రం వెళ్ళిపోతున్నాయి మీకు తెలియకుండా. చప్పట్లు కూడా మనకు తెలిసేలాగా వెళ్ళాలి. కంట్రోల్ తప్పిపోతున్నాయి అనమాట. 1 ఏమని పాడాలి? మనం ఎవరినో ఉయ్యాలు ఊపినట్టు పాడితే సూట్ కాదు. ఇప్పుడు మనం అందరం పాడాలి. 1 2 3. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదయ్యా. పక్కవారి వైపు చూస్తూ పడదాం. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా. పాడాలి. అపాయమేమి రానే రాదు. హలో, పెండాల కింద పాడాలి. La 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 la. ఆగండి. మీకు లలలా అంటే కూడా రాదా? 1 2 3 లలలా la 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 la. వెరీ గుడ్. ఇది ఒకటి వచ్చింది మీకు. మరలా లా 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 పాడదాం అందరూ. మరలా. ఏ తెగులు, ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా. పాడటం ఎంతో ఆశీర్వాదం. దరిద్రం పోతుంది. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగోని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆధారపరచుతివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగోని. ఎస్, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆధారం చేసుకొని. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఇలా పాడుతుంటే క్రియ జరుగుతుందో తెలుసా మీకు? మీరు అసలు రోగము, అయ్యో నన్ను విడిచి వెళ్ళిపోతే ఎలాగ, నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు, నువ్వు నేను కలిసి ఉన్నావు, మరణం తప్ప మనల్ని ఇద్దరిని ఏది విడదేయలేదు అన్నట్టు ప్రేమిస్తున్నారా? హలో, ఏ తెగులు నా గుడారమును నీకు హక్కు లేదు. ఓ తెగులు, నీవు నా సహోదరి ఇంటికి నీవు ఉండటానికి నీకు హక్కు లేదు అని పాడుతూ ఉంటే, ఒకరి పాట ఒకరికి పెడితే, మీరు ఇక్కడ పాడుతుంటే ఇక్కడ నుంచి రోగం బయటికి వెళ్తుంది. మీ ఇంటి మీద దాగి ఉన్న రోగపు దెయ్యాలు పారిపోతాయి. మరి మీరు నోరు తెరిచి పాడాలి. పెద్ద కజ్జం ఆడితే నోరు లెగుస్తుంది చూసారా? ఇలా పెట్టేసుకుని ఈ చేతులు ఇలాగ అంటారు చూసారా? ఏమనుకుంటున్నావు? అందులోకి వెళ్దామా? అంత ఓవర్గా పాడాలి మీరు అందరూ. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంత ఓవర్గా వాయిస్ ఇస్తారో పెద్దగా, రోగము నీలో నుండి వేర్లుతో సహా లెగిసి వెళ్ళిపోతుంది. ఆమేన్. యేసు నామమున పాడదామా? నేను పాడకుండా ఇప్పుడు మీరు పాడాలి. 1 2 3. ఆగండి. అలా పాడితే మంచి భలేగా ఉందని తప్పుడుకప్పుడు పడుకుంటుంది మన దగ్గర. స్పీడ్గా పాడాలి, లెగిసి వెళ్ళిపోవాలి.
గట్టిగా 1 2 3. ఏ తెగు ఎస్ అందరూ పాడాలి. అవతల హాల్లో బెండాల కింద అందరూ గేట్ దగ్గర ఉన్నవారు ఇంకా గట్టిగా. వెరీ గుడ్. లెగిస్తుంది, ఇప్పుడు బయటకు వస్తుంది. దరిద్రం లెగిస్తుంది వేర్లతో సహా. నీ కాళ్ళలో నుండి, ఎముకలలో నుండి, నీ బ్లడ్ లో నుండి, హార్ట్ దగ్గర నుండి, తలంపుల్లో నుండి, తలలో నుండి రోగము పారిపోవును గాక. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఆమేన్. గొర్రె పిల్ల సాతాను లేచింది. ఇప్పుడే గొర్రె పిల్ల నామాన్ని స్మరిద్దాం. గొర్రె పిల్ల రక్తము యేసు నామములో చెప్తుంటే అది వెనక్కి తిరగకుండా పారిపోతుంది. గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా. మన దగ్గర నుండి దరిద్రాన్ని దేవుడు పారద్రోలేడని నమ్మి విశ్వసిస్తే మనం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర జ్వరం లేకుండా పోతుంది. మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే అది కూడా పోతుంది. మీకు తెలియకుండానే జారిపోయింది అంతే. ఆమేన్. చిల్లు జేబులో రూపాయి కోసే తెలియకుండా పోతుందో అలా పోతుంది అంతే. మీకు మంచి ఆరోగ్యం యేసయ్య ఇస్తాడు. మీరందరూ మళ్ళీ పూర్వపు వైభవంతో బయటకు వస్తారు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం అంతా నుడతలు అయిపోతుందేమో, మళ్ళీ ఇస్త్రీ చేసినట్టు అయిపోతావు అంతే. ఎందుకు? గొర్రె పిల్ల రక్తముతో నువ్వు కడగబడుతూ ఉన్నావు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను అన్నాడంతే. మొదటి చెర లోకం మీద ఏలుబడి చేస్తున్నది ఏంటంటే రోగము. ఆమేన్. ఆ రోగము అస్వస్థత నుండి బయటపడుతున్నాం మనం అందరూ కూడా. అందుకే మీ అందరి మీద నూనెతో చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా దైవిక స్వస్థత. రెండవది మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమన్నాడు? పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. పాడైన పట్టణాలను ఏమన్నాడు? పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. హల్లెలూయా. మీ గ్రామాలు మళ్ళీ దీవించబడతాయి, మీ పట్టణము దీవించబడుతుంది, మీ పాడి మీ పంటలు దీవించబడతాయి. మీరు బాగుపడిన తర్వాత మళ్ళీ కాపురాలు నిలబడతాయి. ఆమేన్. ఈరోజు కాపురాలు ఎందుకు పాడైపోతున్నాయి తెలుసా? కాపురాలు ఎవరు నిలబడట్లేదు. అందరూ పెళ్ళైన తర్వాత విడాకులు అడుగుతున్నారు. ఏం ఆకులు అడుగుతున్నారు? విడాకులు అడుగుతున్నారు. మామిడాకులు కట్టుకుని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న 6 నెలలకి విడాకులు అడుగుతున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ విడాకులు గోల ఎందుకంటే ప్రతి మనిషి కుటుంబంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఈ పెళ్లి చేసుకునే పిల్ల కుదురుగా ఉండక ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు పట్టు చీర కొనుక్కున్నారు, వీళ్ళు బుల్లెట్ కొనుక్కున్నారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా చెవులు చేయించుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారంటూ ఏంటో నా కారం ఇలా కాలిపోయింది. నాకు వచ్చిన మగుడు మంచోడు వస్తాడు అనుకున్నాను. నేనే మా అమ్మగారిని తెచ్చుకున్న డబ్బుల్లో తీసి మళ్ళీ ఈడికి ఇవ్వాల్సి వస్తుంది. వీడికి ఒక సంపాదన లేదు, ఒక ఆదాయం లేదు. కబుర్లు మాత్రం పెద్ద బస్తాడు కబుర్లు చెప్తున్నాడు, కానీ ఏ రూపాయి తేవట్లేదని ఆలోచించి చేసుకునే నిర్ణయం ఏంటంటే చివరికి చూస్తుంది
ఏదో రోజు ఇడిచిపెట్టేస్తుంది అంతే. భర్తలు కూడా అలాగ అయిపోయారు, భార్యలు కూడా. అందరి జీవితాల్లో ఆర్థిక సంక్షోభము, ఫైనాన్షియల్ ఇబ్బంది, డబ్బులు లేని దరిద్రత సంసారాలను పాడు చేసేస్తుంది. హల్లెలూయా చెప్పరే. ఇల్లు లేకపోతే సంసారం ఉండదు, మగపిల్లడు పుట్టకపోతే సంసారం ఉండట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటే, మళ్ళీ నువ్వు ఆడపిల్లకి జన్మనిచ్చేవంటే ఇక కాపురం లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందని కాపురాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా చెప్పరే. మొన్న ఒక ఆమె అలాగే ఏడుస్తూ వచ్చింది. ఏడుస్తూ వస్తే భర్తకు చెప్పిందంట, నేను కన్సీవ్ అయ్యాను, నేను గర్భం ధరించాను అంటే, సరిపోదా, ముందు ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ ఈసారి చూడద్దాం అంటే మళ్ళీ చూస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. లేదు నేను ప్రార్థనా శక్తికి వెళ్ళాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మగపిల్లడు పుడతాడంటే. ఆ మనుషుడు అన్నాడంట, నువ్వు తీసేయి అన్నాడట. లేదు దేవుడు ఇస్తాడంటే. అయితే ఇదే ఆకారం, నేను వెళ్ళిపోతున్నాను, మగపిల్లోడు పుట్టాడని చెప్తేనే వస్తాను, లేకపోతే నాకు కాపురము లేదన్నాడట. ఆ అమ్మాయి మళ్ళీ 5వ నెల తైలాభిషేకానికి వచ్చింది. పాస్టర్ గారు ఇలాగ అన్నాడండి. ఎవరన్నారు? భర్త ఏమన్నాడు? మగపిల్లడు లేకపోతే కాపురం లేదు. ఆడ తల్లి కూడా అందట, ఆ పెళ్ళికొడుకు తల్లి, నిజమేరా, భలే చెప్పావు, మగపిల్లడు లేకపోతే దాన్ని ఇద్దాం కదా, వదిలి పడేద్దాం అని. ఒక్కో తల్లి అలాగే పొల్లేస్తుంది. పెళ్లి చేసేది ఆ తల్లే, పెళ్లి కూతుర్ని వెతికి వచ్చి తెచ్చింది ఆ తల్లే. తనకేదైనా మనసు పాడైంది అనుకోండి, మళ్ళీ వదిలేయమని చెప్పేది అదే తల్లి. చివరికి టెన్షన్ పడింది బిడ్డ. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, మధ్యలో 2 సార్లు ఫోన్ చేసినట్టున్నాడు. అయిపోయింది నీ చరిత్ర. అందరూ చుట్టుపక్కల అందరూ ఆడపిల్ల అంటుంటే చాలా బాధ పెట్టుకుంది. 8వ నెల, 9వ నెల, 8వ నెలలో అంది, అయ్యగారు అని ఇలాగ అన్నాడు, అందరూ ఇలాగ అంటున్నారు, అయ్యగారు ఆడపిల్ల పుడుతుంది అంటున్నారు అయ్యగారు అంటే. నేను అన్నాను, నిన్ను దేవుడు సిగ్గుపడనీయడు, నిన్ను దేవుడు సిగ్గుపడనీయడు, నీ శ్రమను ఆయన చూస్తున్నాడు. ఆమేన్. కరెక్ట్గా 9వ మాసం వచ్చాక దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆ హాస్పిటల్ నుంచే ఈ బిడ్డని కన్నా తల్లి, మగపిల్లడు పుట్టాడంటే నాకు కాదు చెప్పటం, ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పండి. ఎవరికంటది? ఆ నీరసం మీదే ముందు వాళ్ళ తండ్రికి చెప్పండి. అప్పుడు ఆ తండ్రి వాళ్ళ తల్లిని తీసుకుని బండి ఎక్కి చక్కగా హంస మీద వచ్చినట్టు వచ్చేసారు. ఎక్కడికి? హాస్పిటల్కి వచ్చి, నా మనవడని ఆమె, ఈడు సేమ్ నాలాగే ఉన్నాడని ఈడు, వీళ్ళు బాధనే చెప్పుకుంటున్నారు. ఈ బాధ అంతా ఎవరు పడ్డారు? చాలామంది, కొంతమంది భర్తలు భార్యల్ని చాలా మానసికంగా బాధ పెడతారు. చాలా తప్పు. హల్లెలూయా. భర్తలరా, మీ భార్యల్ని బాధ పెట్టకండి. భార్యలరా, మీ భర్తలను బాధ పెట్టకండి. మీరిద్దరూ కూడా దేవునికి చోటు ఇవ్వండి. ఎందుకంటే మన శ్రమ తీసేవాడు ఆయనే, మన కాపురాన్ని నిలబెట్టేవాడు ఆయనే. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మొన్న ఏమైందంటే, ఆ విజయవాడలో ఒక సాక్ష్యం మీకు చెప్పాను నేను. పెళ్ళయింది, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయారు, వద్దనుకున్నారు, విడాకులు తీసుకున్నారు. గవర్నమెంట్ కోర్టుకు అప్లై చేసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆమె తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది, విజయవాడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి. అప్పుడు దేవుని వాక్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఏంటి? కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయని వాక్యం చెబితే, ఇదేంటి, నా భర్త చనిపోయాడు, నా భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, విడాకులు తీసుకున్నాడు, ఇంకెలాగ వస్తాడు, నా తండ్రి చనిపోయాడు, నేను అన్నీ కోల్పోయాను, మళ్ళీ ఎలాగ వస్తాయి, నాకు ఇది ఎలా సాధ్యం అనుకుంది. నేను అన్నీ కోల్పోయాను కదా, అన్నీ కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి ఎలాగొస్తాయి? ఆశ్చర్యం ఏంటంటే, ఆ పెళ్లి కొడుకు తాలూకాలు ఎవరో ఈ కుటుంబాన్ని దగ్గర రావటం, మళ్ళీ పిల్లతో మాట్లాడటం, మళ్ళీ ఆ పెళ్లి కొడుకుని
ఆ పిల్లని మళ్ళీ నువ్వు చేసుకుంటావా, ఏలుకుంటావా అంటే ఆ మనుషుడు మనసు మారటం, మళ్ళీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఎంతకాలానికి 16 సంవత్సరాలకి మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ప్రార్థనకు వచ్చింది, కూతురు పుట్టింది. మొన్న ఆ కూతుర్ని నెట్టుకుని విజయవాడ తైలాభిషేకానికి వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఆమె అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఇదిగో ఆ బిడ్డని నా చేతిలో పెట్టింది. కాపురం కూలిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ కూలిపోయిన కాపురాన్ని మళ్ళీ నిలబెట్టిన తర్వాత ఫలింపుతో వచ్చినటువంటి బిడ్డతో సాక్ష్యం చెప్పింది. ఈ వాక్యము ఎంత సత్యం అంటే ఈ ప్రతి మాట సత్యం. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? వారి పట్టణములను, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ఎస్, ఈ సాక్ష్యమేనండి. ఒకసారి దేవుని పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి ఒక్క నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది 14 సంవత్సరాలు, సారీ 16 కాదు. ఎన్ని సంవత్సరాలు? మరి కూలిపోయిన కాపురాన్ని ఎవరు నిలబెడతారు? మనుషులు నిలబెట్టలేరు. మనుషులు ఇంకా విడిపోవాలనే చూస్తారు. దేవుడే నీ పక్షముగా న్యాయము చేస్తాడు. శ్రమ పడుతున్నటువంటి ఇశ్రాయేలీయులైన తన బిడ్డలను ఆయన చూసి చెరలో నుండి వారిని రప్పించి తర్వాత పాడైన పట్టణములను చదవాలి అక్కడ మరలా కట్టుకుని వారు కాపురముందురు. ఆమేన్. మీరందరూ కూడా మళ్ళీ కొత్త గృహాలు కట్టుకుంటారు. మీరందరూ ఆశీర్వదించబడతారు. మీ కాపురాల్లో బలంగా ఉండులాగున దేవుడు మీ భార్య భర్తల మధ్య ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, నెమ్మదిని, శాంతిని దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక భర్త అమ్మగారింటికాడ నుంచి భార్య ఏం తెస్తుందా అని చూస్తాడు. బూర్లు గార్లు కంటే ఒక్కొక్క అత్తగారు ఏం చేస్తారు, అల్లుడికి ఉంగరమో లేకపోతే చైనో పంపింది అనుకోండి, లేకపోతే మీ ఆయనకి 10,000 ఇయ్యమ్మా, అల్లుడి గారికి 5,000 ఇయ్యి, 20,000 అల్లుడి గారికి ఇయ్యి అని ఇచ్చింది అనుకో. ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇదిగో మా అమ్మ మా నాన్న నీకు ఇచ్చేరని ఇస్తే అప్పుడు ఆడి ముఖం ఎలాగుంటుంది? ఆడి ముఖం కంటే మీ ముఖమే వెలిగిపోతుంది ముందు. ఎలా ఉంటుంది? అబ్బా, భార్య మీద లేనిపోని ప్రేమ వచ్చేస్తుంది కొంతమంది. ప్రియులరా, ప్రేమ డబ్బును బట్టి రావటం కాదు. ప్రేమ వేరే కాదు. నీవు ఏ ప్రామిస్ చేసేవో, ఏ మాట ఇచ్చి చేసుకున్నావో దానిని బట్టి ప్రేమించి ప్రేమను కాపాడుకోవాలి. ఆమేన్. మీ కాపురాలు నిలబడతాయి. వదిలేస్తాను అంటుంటాడు ఒక్కొక్క మగుడు. ఒక్కొక్క భార్య ఎప్పుడు వెళ్ళిపోతానంటుంటుంది. ప్రియులరా, మీరు పాడు మాటలు విడిచిపెట్టండి. పరిశుద్ధుడైన దేవునికి చోటు ఇవ్వండి. ఈరోజు బలమైన ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తున్నాడు. మీ పట్టణములను మరలా మీరు కట్టుకుంటారు. మీ కాపురాలు మీరు స్థిరపరచబడతాయి. దేవుడు అద్భుతమైన మాట చెప్తున్నాడు. మిమ్మల్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. తర్వాత ద్రాక్ష తోటలు నాటి. ఇప్పుడు అందరూ విత్తనాలు వేస్తున్నారు కదా. ఈసారి వేసే పంట ఎలా ఉంటుందంటే ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. ఆమేన్. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఈసారి మీ పంట దీవెనగా మారుతుంది. మీరు విత్తనాలు జల్లుతున్నారా? జల్లండి. ప్రార్థనా తైలముతో జల్లుబడినంతే. మీరు జల్లండి. పుష్పింప చేయువాడు, ఫలింప చేయువాడు ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. ఒక సాక్ష్యం మీకు చూపించి ముగిస్తాను. మన ఏలూరులో
ఒక మనుషుడు ఏ ఆధారము లేదని తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. ఏం కావాలో కోరుకో అంటే ఆ మనుషుడు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇస్తే బాగుండు, కౌలుకి ఇస్తే బాగుండు అనుకున్నాడు. అనుకుని దండం పెట్టుకుని వెళ్ళాడు. ఆ నెలలో పామాయిల్ తోట ఎవరిని అడిగాడు, ఇచ్చారు. మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా ఏం కావాలో కోరుకో అని వాక్యం అయిపోయిన తర్వాత చెప్పినప్పుడు ఆయన కోరుకున్నాడు, పామాయిల్ తోట నెలకి 2 కాపులు వస్తాయి, మరి నేను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఈఎంఐలే కట్టుకుంటాను బ్యాంకులో అని అనుకుని దండం పెట్టుకున్నాడు. పెట్టుకున్నవాడు ఏం చేశాడంటే ప్రార్థనా శక్తి తైలం బాటిల్లో 100 బాటిల్స్ తీసుకున్నాడు. 100 బాటిల్స్ తీసుకుని ఆ పామాయిల్ తోట చూడండి, మీకు చూపిస్తాను. ఆ మనుషుడు పామాయిల్ తోటతో సహా వీడియో తీసుకొచ్చాడు. మొన్న 100 తైలం బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్ళి ప్రతి చెట్టు దగ్గర, పామాయిల్ చెట్టు దగ్గర ప్రార్థన తైలం వేసి, బాబు నాకు నువ్వే ఆధారం, నీళ్ళు కలిపి అందులోని తోటకు నీరు పెట్టి, దేవా నా తోటను ఆశీర్వదించు బాబు. నిజంగా ఇక్కడ వాక్యం ఏముందో ఆ మనుషుడి జీవితంలో నెరవేర్పు కనపడుతూ ఉంది. ఏం జరిగిందంటే నీరు తైలం పోసాడు, ప్రతి చెట్టు దగ్గర నీరు పెట్టాడు. ఆ మనుషుడు తోట తీసుకున్నప్పుడు ఆ పామాయిల్ చెట్టు గెల ఒకటి 20 నుంచి 25 కేజీలు బరువు వచ్చేది అప్పుడు. అటువంటిది ప్రార్థన తైలం వేసేయడు, దేవుడి మీద ఆధారపడ్డాడు, అభిషేకాన్ని విశ్వాసం ఉంచాడేమో, అది 35 కేజీల నుంచి 40 కేజీలు బరువు దిగుబడి వచ్చింది. అంతేనా చెప్పట్లో? దేవుడు తన తోటను ఆశీర్వదించడం మొదలెట్టాడు. రెండవది ఏంటంటే తన తోట తీసుకున్నప్పుడు టన్ను వచ్చి 13,000 రూపాయలు ఉండేదట. ఈ మనుషుడు తీసుకున్నాక ఈ మనుషుడికి పంట వచ్చేటప్పటికి 13,000 రూపాయలు టన్ను ఉండేది, 40,000 రూపాయలకి రేటు పెరిగిపోయింది. దేవుడు తన ఆర్థిక ఇబ్బందులను తొలగించాడు. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాడు. తన తోటను కూడా ఆ వీడియో తీసుకొచ్చాడు. చూద్దామా ఈ వాగ్దాన వాక్యము? మనం చూద్దాం. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరుకున్నాను. పామాయిల్ తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల్ తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు, నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు, నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అప్పుల బాధ తీరింది. ఇదే నా ఈ సాక్షిలో మరొక సాక్ష్యం ఉంది చూడండి. ఈయన ఒక రైతు దగ్గర, పొలం గల వ్యక్తి దగ్గర కొంత తోట తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 3 ఎకరాలు తీసుకున్నాడు. ఆ భూమి గల వానికి ఇంకా 7 ఎకరాలు ఉంది. ఎంత ఉంది? 7 ఎకరాలు ఉంది. ఆ 7 ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఈయన 3 ఎకరాలు తీసుకున్నాడు.
ఈ 3 ఎకరాల్లో ప్రార్థన తైలం వేసాడు. ఓకేనా? అతను చెప్తున్న సాక్షి మీరు బాగా గమనించండి. ఆయనకి 7 ఎకరాలు పామాయిల్ తోట ఎంత పండిందో 3 ఎకరాల్లోనే అంత పంట దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అది ఒకసారి రిపీట్ పెట్టాము ఒకసారి. ఎస్, ఒక పామాయిల్ తోట ఇత్తడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి. ఆగండి, చూడండి, అర్థమైందా మీ అందరికీ? ఆయనకి 7 ఎకరాలు, గట్టిగా చెప్పరే మీరు, అసలు 6 టన్నులు వచ్చింది 7 ఎకరాలు నెలకి. ఈ దీనుడిది 3 ఎకరాలు 7 టన్నులు వచ్చినాయి. అదే దేవుని అభిషేకం. మళ్ళీ ఒకసారి ఏంటంటే ముగిస్తాను దాన్ని. 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి. నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. గట్టిగా చెప్పకూడదు, కేకలు వేసి. ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే ఈ నెల మీరు ఏ పని చేసినా చేయండి, మీరు నాటినది అభివృద్ధి అవుతుంది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే చెరలో నుండి రప్పిస్తాడు. పాడైన పట్టణాలు మరలా కట్టుకుని వారు కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములను వేసి వాటి పండ్లను తిందురు. ఈ నెల చాలా బ్లెస్సింగ్ తోటి వెళ్ళబోతా ఉన్నారు. ఈ నెల అంతా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఊర్లు వెళ్ళకండి. పొలాలు ఎంతమందికి ఉన్నాయో పొలాలు పనులు చేయండి. పొలాలు లేని వారు పొలాలు అద్దెకు తీసుకోండి. అద్దె అంటారు కదా, కౌలుకి తీసుకోండి, లీజుకి తీసుకోండి. మీరు పంట ప్రారంభించండి. మీకు ఇంకో సాక్షి చెప్తాను చూడండి. మన విజయవాడలో ఒక ఆమె వేరుశెనగ వేశారు. అది మంచిగా పండాలని దేవుని సన్నిధిలో చాలా అప్పులు ఉన్నాయన్నమాట, బాధలుంటే వారు ఏం చేశారంటే 20 ఎకరాలు తీసుకున్నారు. వారు ఎన్ని ఎకరాలు? 20 ఎకరాలు చేను కౌలుకి తీసుకుని ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళింది. అద్భుతం ఏంటంటే ఎకరం వచ్చి 50 బస్తాలు పండిందట. ఎకరానికి 50 బస్తాలు దిగుబడి వచ్చింది. 1000 బస్తాలు వచ్చినాయి వాళ్ళకి. ఆమె మొన్న విజయవాడ తైలాభిషేక గుంటూరు ఎక్కడికి వచ్చి ఆమె అద్భుతమైన సాక్షి చెప్పింది. కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయిన బారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనం ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాల పొలం పంట భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ బ్రతుకులు బాగుపడే సమయం దేవుడు ఇచ్చాడు. మీరు ఇప్పుడే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది మీరు అబద్ధం ఆడకుండా ఉండటానికి తీర్మానించుకోండి. అబద్ధం ఆడే వాళ్ళ దగ్గర యేసుప్రభు వారు ఉండరు. నేను అబద్ధం ఆడనని నువ్వు మొక్కుబడి చేసుకో, సమర్పించుకో, వెంటనే సత్యమైన యేసు నీలోకి వచ్చేస్తాడు. యేసు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ చేతితో ఏది చేసినా అది ఫలిస్తుంది. నీ నోటితో ఎక్కడ మాట్లాడినా అది జీవం వస్తుంది. అందరూ లేచి పడదాం. ఈ నెల తాడో పేడో తేలిపోవాలి. ఈ నెల అంతా ఎక్కడున్నవారు అక్కడ లేచి పడండి.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాస్టర్ గారు అబద్ధం ఆడొద్దు అన్నదే కొంచెం బాగాలేదు అన్నట్టున్నారు మీరు. అబద్ధాలతో కొనసాగుతావా? వద్దు. ఇంకా ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి, బయట ఉన్నారా లోపల ఉన్నారా అందరూ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. నేను అబద్ధం ఆడనయ్యా, తెలుసో తెలియక తప్పు చేస్తున్నానేమో, ఇక తప్పు చేయను బాబు, నన్ను పరిశుద్ధపరచు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తాడు ఆయన. నీకు ఆయనకి జత ఎక్కడ కలుస్తుందంటే పరిశుద్ధతలోనే కలుస్తుంది. ఇంకా నువ్వు తప్పుడు ఆలోచనలోనే ఉంటే, ఇంకా నువ్వు మార్గము తప్పి జీవిస్తే ఆయన ఉమ్ము వేయ ఉద్దేశిస్తాడు. ఎంతవరకు ఎలా బ్రతికేవో ఓకే, ఈ రోజు నుండి దేవుడు నీతో మాట్లాడాడని గ్రహిస్తే 2 చేతులు పైకెత్తి కష్టమైనా సరే, నా పాపాలు క్షమించి యేసయ్యా, ఇంతవరకు నేను ఏది చేసినా ఫలింపు రాలేదు, నాకు ఇంతవరకు నాకు ఆశీర్వాదం రాలేదయ్యా, ఈరోజు నీ దాసుడి ద్వారా మాట్లాడావు. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. నీ పాపము ఏం చేసావో నీకు తెలుసు. దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేసి, నేను అబద్ధం ఆడనని చెప్పలేవా? నేను పాడు పని చేయలేను, మోసం చేయను, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి. అందరూ అడగండి, నువ్వు నాకు కావాలి, నాకు కాపరిగా నువ్వు ఉండాలి, నువ్వు నా ఇంటికి యజమానుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి. నీవు నా కాపరిగా ఉంటే ఇక దుష్టుడు నా ఇంటి దగ్గర ఉండలేడు, ఏ దుష్ట ప్రభావం నా శరీరం మీద పని చేయలేదు. నువ్వు నాకు కావాలయ్యా. అందరూ కూడా నమస్కరించి కండ్లు మూసుకుని, మీ పాపాలు మీకు కనబడుతున్నాయి కదా, ఒప్పుకోండి. యేసు నామములో నీవు పాపములు ఒప్పుకుంటే ఈరోజు ఈ క్షణమే క్షమించబడతాయి. నిన్ను ఆయన నీతిమంతుల జాబితాలో పెడతాడు. నీ పట్టణము తిరిగి కట్టబడుతుంది, నీ కాపురములో ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటావు. నేనేం తప్పు చేస్తున్నాను అనుకుంటున్నావు? తెలియదా నీకు? ఒకవేళ నీకు తెలియని తప్పుదా లేదని చేసేవేమో, బాబు నాకు తెలియక ఏమైనా చేసేనేమో క్షమించు, అది కూడా అడగండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా తల నుండి నన్ను ఆశీర్వదించండి, నా శిరస్సు నుండి పాదం వరకు 2 అంతలుగా దీవించు బాబు. అందరూ ప్రార్థన చేయండి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా మీరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు. నువ్వు కావాలి, బంగారం కంటే నువ్వే కావాలి, నా మేడ మిద్దుల కంటే నువ్వు కావాలి, అన్నిటికంటే శ్రేష్టమైన నీ నామము నాకు కావాలి. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? 2 చేతులు పైకెత్తి, నా బంగారం నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే, నీవే నాకు
చాలును యేసు. అందరూ పాడదాం. నీవే నాకు చాలును యేసు. బంధువులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా. నా బంధువుడా నీవే యేసయ్యా. నా బంధువుడా నీవే. చేతులు దించి నమస్కరించి నీవే నాకు చాలును యేసు. అయ్యా నన్ను పరిశుద్ధపరచు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని ఈ నెల చెర నుండి రప్పిస్తానన్నావు. స్పెషల్గా నాతో మాట్లాడావు, నాతో సూటిగా మాట్లాడావు. నీకు వందనాలు బాబా అని ప్రార్థిస్తూ నన్ను చెర నుండి విడుదల చేయి. నా శిరస్సు నుండి పాదం వరకు రెండంతల దీవెన నాకు దయచేయి, రెండంతల ఆశీర్వాదము దయచేయి. నీ చేతి పనులు వెలుగు చూస్తావు, నీ చేతి పనులు ఆశీర్వాదము చూస్తావు, నీ పొలములో ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ పాడి నీ పంట దీవించబడతావు. అందరూ ప్రార్థన చేయండి. నన్ను రెండంతలుగా దీవించు బాబు. నాకు రక్షకుడిగా ఉండాలయ్యా యేసు, నువ్వు నా కాపరిగా ఉండాలి. అందరూ చేతులు తీసి నమస్కరించి ప్రార్థనలకు రండి. అడగండి, కొద్ది నిమిషాలు అడగండి. మీకు ఏది కావాలో, ఏమి కావాలో, ఎంత కావాలో అడుగు. ఆ మనుషుడు అడిగాడు, నాకు పామాయిల్ తోట ఇస్తే బాగుండు, అది నెలకు 2 కాపులు కాస్తే నేను లోను కట్టుకుంటానని అడిగాడు. దేవుడు తనని సమృద్ధిగా దీవించాడు. వాక్యం చదవటమే కాదు, వాక్యము నెరవేర్పు కలిగి ఉన్న మనం బలమైన నెరవేర్పు ఆశీర్వాదాన్ని చూస్తాం. మరలా తిరిగి నీ కాపురం కట్టబడుతుంది, మరలా తిరిగి నీ వ్యాపారం నిలబడుతుంది, మరలా తిరిగి నీ బిడ్డ మార్పు చెందుతుంది, మరలా తిరిగి నీ కుమారుడు మారుతాడు, మరలా నీ గ్రామము దీవించబడుతుంది. పాడైన నీ ప్రాంతము, నీ కుటుంబము, నీ వంశము మరలా కట్టబడుతుంది. హల్లెలూయా. అడుగు, ఏం కావాలో ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం ద్వారా మనం బలపరిచారు. తిరిగి కట్టబడుతుందని, ఆయన చెరలో నుండి రప్పిస్తానని వాగ్దానం చేశారు కదండి. పాడైన పట్టణములను కట్టి వారి కాపుర ముందురని చెప్పారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనముల వేసి వాటి పండ్లను తిందురు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎటువంటి చెరలో ఉన్నావో, రోగం అనే చెర నీ పైన ఏలుబడి చేస్తోందా, ఆర్థిక సమస్య, కుటుంబ కలహాలు, అటువంటి చెర నుండి దేవుడు ఈ దినమే నీకు విడుదల ఇవ్వబోతున్నానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. అది నిజమని నీవు నమ్మి ప్రార్థన చేయాలి. దేవుని అడుగుదామండి. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా. దేవుడు నీ పంటలను ఆశీర్వదించబోతున్నాడు, నీ గ్రామమును ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబమును కట్టబోతున్నాడు. మీ పంటలను, మీ పాడిని, మీ సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నానని దైవజనుల ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా. దేవా, ఆ వాగ్దానం నా జీవితాల్లో నెరవేరులాగున సహాయం చేయండి అని అడుగుదాం. దేవుడు ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడండి. దైవజనులు చెప్పారు కదా, పరిశుద్ధత మాత్రమే దేవుణ్ణి మనల్ని కలుపుతుందని. దేవుడు తండ్రి నాయన అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ఇమ్మని అడుగుదాం. మన నోటితో అబద్ధం ఆడకుండా ఉంటాను తండ్రి అని దేవుని ఎదుట ఒప్పుకుందాం.
అబద్ధాలను విడిచిపెడదాం. మన కుటుంబంలో మన భార్యాభర్తల మధ్య అబద్ధాలు ఉన్నాయేమో, కుటుంబంలో మన బంధువుల మధ్య, మన పని చేసే దగ్గర మన అబద్ధాలు ఏలుబడి చేస్తున్నాయేమో, దాన్ని విడిచిపెట్టేస్తాను తండ్రి, నేను పరిశుద్ధంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు ఈరోజు విన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని జీవితంలో స్వతంత్రించుకుంటావండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి ఆయన యొద్ద సమస్తము ఆయన దగ్గర ఉంది. ఎటువంటి ఆశీర్వాదమైనా ఆయన ఇవ్వగలడు. నువ్వు ఒప్పుకొని నీలో ఉన్న పాపమును విడిచిపెట్టినట్లయితే ఆయన కనికరము చూపించి నిన్ను ఆశీర్వదించటకైనా సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ వాటి పొందుకొనుటకు మనము ఏ విధంగా ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన ఎదుట మనం ఒప్పుకుంటున్నామా లేదా అనేది ఆయన చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు మరి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం లేకుండా ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు లేరు. నిన్నున్నవారు ఈరోజు లేరు. ముందు నెల ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన వరకు ముందు నెల ఉన్నవారు చాలామంది ఇప్పుడు లేకపోవచ్చు. కానీ దేవుడు నీకైతే అవకాశం ఇచ్చాడు, మరి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలో నువ్వు ఒప్పుకో, దేవుని ఎదుట ఒప్పుకొని, తండ్రి నాలో ఉన్న పాపపు జీవితాన్ని విడిచిపెడతాను బాబు, నీవు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము నేను స్వతంత్రించుకుంటానయ్యా, నీ నామ మహిమార్థము నేను గొప్ప సాక్ష్యం చెప్తాను బాబు అని దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినము తండ్రి నాయన ఉదయకాలము నుండి చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి దేవా తండ్రి ఒక గొప్ప వాగ్దానాన్ని మీరు మీ దైవజనుల ద్వారా అందించి ఉన్నారు తండ్రి. నాయన యేసయ్య తండ్రి, నాయన చెరలో నుండి రప్పిస్తానన్నావు తండ్రి. ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క చెర నుంచి బాబు విడుదలను దయచేయండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఎదుట ఒప్పుకుంటున్నారు బాబు, పరిశుద్ధంగా జీవిస్తామని ఒప్పుకున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినము తండ్రి నాయన ఇక్కడ పొందుకున్న ప్రతి ఒక్క వాగ్దాన ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు చూచుటకు సహాయము చేయండి దేవా. వారి కుటుంబములను మీరు కట్టబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి పంటలను మీరు ఆశీర్వదిస్తున్నారు, వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదిస్తున్నారు, వారి కలిగి ఉన్న అంతటిని మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినము విన్న వాక్య ఫలింపును తండ్రి వారి వాగ్దానములు ఆ జీవితంలో వారు స్వతంత్రించుకుని మీ నామము మహిమపరుస్తూ తండ్రి ఒక గొప్ప సాక్షులుగా నాయన ఎలుగెత్తి నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశారనే సాక్ష్యము ప్రతి ఒక్కరి నోట మీరు ఉంచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. పరిశుద్ధాత్ముడా, మీరు కార్యం చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించు తండ్రి. అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుకొనుటకు తండ్రి నాయన మీరే కృప చూపించండి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ ఫలింపును దయచేయండి. వారు విన్నది ప్రతి ఒక్కటి వారి జీవితాల్లో అన్వయించుకొని తండ్రి పరిశుద్ధంగా జీవిస్తూ ఈ ఆశీర్వాదాలకు పాత్రలుగా వారు ఉండుటకు మీరు కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో ప్రకటన విందాం.